వెదర్ బాగా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తుంటుంది. బెంగళూరులో అయితే ఈ మధ్యన మార్నింగ్ లేయగానే వెదర్ బాగా చల్లగా ఉంటుంది. ఇంకా టీ కాఫీలకు బదులుగా హెల్తీగా స్వీట్ కార్న్ రాగి సూప్ అయితే చేస్తున్నాను. స్వీట్ కార్న్ని ఉడికించి మిక్సీలో వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టి తర్వాత కావలసినంత రాగిపిండి నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నా. కడాయిలోకి కొద్దిగా అల్లము అలాగే వెల్లుల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసి ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, బాగా స్పైసీగా కావాలంటే, లేదంటే స్కిప్ చేసేయచ్చు పచ్చిమిర్చిని. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనకి సూపుకి కావాల్సినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. సూప్ ఎప్పుడే కానీ కన్సిస్టెన్సీ మరీ థిక్గా లేకుండా లూజ్గా ఉంటేనే బాగుంటుంది, అంటే పల్చగా ఉండాలి. స్వీట్ కార్న్ ఉడికించిన నీళ్ళని కూడా వేసేసుకున్నాను. మనకి స్వీట్ కార్న్ ఉడికించిన నీళ్ళు బాగా ఉంటే టేస్ట్ అన్నట్టు, అందుకే వేశాను. అందులోనే మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఉడికించిన కొన్ని స్వీట్ కార్న్, 1 టీ స్పూన్ పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి స్వీట్ కార్న్ రాగి సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర తురుము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగితే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది, అలాగే చాలా బాగా రిలీఫ్గా కూడా ఉంటుంది. మరి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చల్లటి వెదర్కి మీకేం తాగాలనిపిస్తుందో కామెంట్